అవధానం చేస్తున్న అవధాని గారు మన బ్రహ్మశ్రీ రుక్మిణి బాలముకుంద శర్మ గారు 108 రోజులు రోజుకొక అవధానం చాలా అదొక సంకల్పంగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని జరిపి దిగ్విజయం చేశాము. తర్వాత 108వ రోజు ప్రత్యక్ష అవధానంతో మనం ఆ కార్యక్రమాన్ని ముగించినాము. దాంట్లో ప్రతిరోజు ప్రార్థన ఒక కొత్త ఛందస్సులో చేసి దాన్ని శతఛంద గణాధిపం అనే ఒక పుస్తక రూపంలో కూడా తీసుకొచ్చినాము. అది దానికి కొనసాగింపుగా దాంట్లో ఉన్న సభ్యులంతా కలిసి మేము శిక్షణకి ఇంకో సమూహం కావాలని చెప్పి వారు లేకుండా మేము ఇంకొక సమూహం పెట్టుకున్నాం ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వారు ముందు శిక్షణ అంటే వాళ్ళది ఒక రకమైన చాలామంది ఇబ్బంది పడతారు, కొంచెం భయపడతారు ఆయన ముందు పద్యాలు రాయాలంటే అన్న ఉద్దేశంతో సమూహం ఏర్పడబడ్డది. అందుకని రామంబజే శ్యామలంకి ఆది గురువు మనము ఈ బాలముకుంద శర్మ గారి పేరే చెప్పుకోవచ్చు. సో ఆ గౌరవంతో, ఆ అభిమానంతో, ఆ గురు భావంతో సంగీతం నరసింహారావు అన్నయ్య గారు అవధానం ఖచ్చితంగా ఈసారి ఈ అవధానం మనం బాలముకుంద శర్మ గారే చేయాలి మనకి అని చెప్పి మేము ఖచ్చితంగా వారిని ఒప్పించి ఈ అవధానానికి మేము వారిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. సో అందులో భాగంగా ముందుగా ఈ అవధాన కార్యక్రమాన్ని సమన్వయం చేయడానికి సమన్వయకర్తగాన్ని ముందుగా ఆహ్వానిస్తున్నాము. మెంగేవరం పవన్ కుమార్ శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరు ప్రముఖ తెలుగు పండితులు, రామారెడ్డి వాస్తవ్యులు, మన అవధాని గారికి చాలా ఆత్మీయులు. వారిద్దరూ బహుశా సహాధ్యాయులు అనుకుంటా. సో ఇద్దరు కాబట్టి సహశాస్త్రోపాధ్యాయులు. వారి సమన్వయంలో ఇవాళ మొదటి ప్రాధాన్యతగా మేము సభ్యులను అనుకున్నాము. తర్వాత చాలా దూరం నుంచి వచ్చి ఈ సభకు వచ్చేసిన వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇద్దాం. వీరు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి కామారెడ్డి నుండి వచ్చినారు. వీరు ప్రముఖ భాషా పండితులు. అమరేశం ప్రసాద్ గారికి సమాహ్వానం. తర్వాత మన రామంబజే శ్యామలం సమూహంలో ఒక మంచి కవిత్వం వైపు ప్రోత్సహిస్తున్నారు మరొక తెలుగు పండితులు, మంచి కవి, సరస కవి, మంచి హాస్య గారు, మాకు అన్నగారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సోదరుడికి మీరు మాట్లాడితే పద్యంలోనే పలకరిస్తారు. ఫేస్బుక్లో కనిపిస్తారు, వాట్సాప్లో కనిపిస్తారు. అంతా తానై, అంతా పద్యమై శ్రీ మల్లావజ్జల చంద్రశేఖర శర్మ గారు లెక్కల మాస్టర్ అయినా చదివింది లెక్కల శాస్త్రము, కానీ చేసేది మాత్రం పద్యసేద్యం. చంద్రశేఖర శర్మ గారిని ఆశీనులు గమ్మని కోరుతున్నాము. పాల్గొనాలి, ఎంతో శ్రమకోరుని కలవాలి అన్న ఉత్సాహంతో మనకి చంద్రపూర్ నుండి ఇక్కడికి వచ్చేసిన శ్రీ వేదాంతం సురేష్ బాబు గారు,
వారిని మనం సభలకు ఆహ్వానిస్తున్నాము. చప్పట్లతో ఉన్నతోద్యోగి అయినా భాష మీద పద్యం మీద ఉన్న మక్కువతో నిత్యం పద్య శ్రీమతి సరస్వతి రామశర్మ గారు ప్రముఖ ఆత్మీయంగా పలకరిస్తూనే అప్పుడప్పుడు బెత్తంతో బెదిరిస్తూ ఉంటుంది. సో వీరిని సభ మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు ప్రముఖ తెలుగు పండితులు దుబ్బాకలో. అద్భుతమైన పద్యాలు రాస్తూ సమూహానికి మంచి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పద్యం మొదలుపెట్టి వృత్తాల్లో కొత్త పద్యాలతో అందరినీ అలరిస్తున్నాడు. శ్రీ గంటికోట కోటి లింగేశ్వర శర్మ గారు సభలకు ఆహ్వానిస్తున్నాం. రాస్తారు, అప్పుడప్పుడు రాస్తారు కానీ అద్భుతంగా రాస్తారు. తెలుగు పండితులు, విద్యా వాస్తవ్యులు రఘురామ శర్మ గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఇక ఈరోజు మన కథానాయకులు అవధాని గారు బ్రహ్మశ్రీ రుక్మిణి బాలముకుంద శర్మ గారిని, వీరు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే అవధానాల్లో 108 రోజులు నిరాఘాటంగా ఆన్లైన్ అవధానాలు చేసి దాన్ని ఒక దీక్షగా పోని ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఆ 108 రోజుల్లో ముఖ్యంగా శ్రీరామనవమి రోజు 8 అంశాలకి ఒకే పద్యంలో సమాధానం చెప్పడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియగా నిలిచిపోయినప్పుడు మేమందరం దాన్ని పండుగగా భావించడం, దాన్ని ఆనందపడ్డాము. అటువంటి ప్రతిభ గల అభినవ శుక బ్రహ్మ సమన్వయ సార్వభౌములు బ్రహ్మశ్రీ రుక్మిణి బాలముకుంద శర్మ గారిని సాధారణంగా వేదికని అలంకరించి ఈరోజు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని కోరుతూ ఆహ్వానిస్తాం. గ్రామస్తులైన సర్వశ్రీ రాదూరి చంద్రశేఖర్ గుప్తా గారు మన అవధాని గారిని పూలమాలతో, ముఖ్యంగా గ్రామ ప్రముఖుల సహకారం చాలా అవసరం, అది మరవలేనిది. వారికి కృతజ్ఞతగా సింగీతం సుదర్శన్ రావు గారు, సింగీతం శంకర్రావు గారు, సింగీతం నరసింహారావు గారు ఈ కార్యక్రమం సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఆస్వాదిస్తారని కోరుకుంటూ విషయాలు అనేది కొంచెం ఇది వేదికలో మహామహీభరమజస్ర సహస్ర ఫణాళిదాల్చి దుస్సహతర మూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్ అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న రోచి రాచుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి మం కృపజూడు భారతీ. సభకు నమస్కారం. ఒక అనంత పద్మనాభ స్వామి యొక్క సన్నిధిలో అనంతుడు భాషాపర శేషభోగి, అంతటి పాండిత్యం కలిగిన పండితులు ఎదురుగా కూర్చున్న నేపథ్యం కాదు, ముందు కూర్చున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ రుక్మిణి బాలముకుంద శర్మ గారి అష్టావధాన కార్యక్రమం జరుగుతోంది. వారిది బహుశా ఇది 12వది, ప్రత్యక్షంగా 12వ అవధానం. సుమారుగా నేను 9 అవధానాలకు నేను భాగస్థుడినైనాను వీరి అవధానంలో. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సరస్వతి క్షేత్ర నిర్మాత, అష్టావధాని, కవి పండితులు,
అనేక అంశాలలో వారికి నైపుణ్యత ఉంది. అష్టకాల నరసింహారామ శర్మ గారు ఈరోజు సభలో ఎదురుగా కూర్చొని ఉండగా ఇక్కడ అవధానం జరగడం ఒక గొప్ప విషయం. వారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను నమస్కారంతో. అలాగే భాషోపాధ్యాయులుగా ఉపన్యాసకులుగా పనిచేసి పదవి విరమణ పొందినటువంటి మృత్యుంజయ శర్మ గారికి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. పేరు పేరున ఇక్కడ కూర్చున్న సాహితీ మూర్తులందరికీ కూడా ఆకాంక్షిస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి పృచ్ఛక మహాశైల యొక్క అంశాలను ఇప్పుడు ప్రకటించబోతున్నాను. ఇప్పటి వరకు ఇక్కడ కూర్చున్న పృచ్ఛకులు ఎవరికి కూడా ఎవరెవరికి ఏ అంశం ఇవ్వబడిందో తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నాను. ముందుగా దత్తపది అష్టావధానానికి సంబంధించిన అంశాలు ఏమిటివి, వాటికి సంబంధించిన ఎట్లా ఉంటాయి అనేవి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరూ వీటిని అలాగే వర్ణనాంశాన్ని శ్రీ జనమంచి ఫణీంద్ర శర్మ గారు నిర్వహిస్తున్నారు. తర్వాత న్యస్తాక్షరి ఈ అంశాన్ని మల్లావజ్జల చంద్రశేఖర్ శర్మ గారు నిర్వహిస్తున్నారు. తర్వాత సమస్య, ఇది సమస్య కాదు, సమస్య కాకుండా ఉండేటట్టుగా చేసే ఒక అంశం. పృచ్ఛకుల పేరు చదివినప్పుడు వాడు నిలబడి సభకు నమస్కారం చేయడం ఒక మర్యాద. అందరూ తెలియాలి కనుక పృచ్ఛకులు తన్మయత్వంలో మరిచినట్టున్నారు. సమన్వయకర్త గారు మరొకసారి పేర్లు ప్రకటించాల్సిందిగా. అమరేశం ప్రసాద్ శర్మ గారు దత్తపది, అమరవాది రాజశేఖర శర్మ గారు నిషిద్ధాక్షరి. మీరు ఒకసారి లేచి నిలబడి ప్రేక్షకులకు ముఖపరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత వర్ణన అంశాన్ని జనమంచి ఫణీంద్ర శర్మ గారు, న్యస్తాక్షరి శ్రీ మల్లావజ్జల చంద్రశేఖర్ శర్మ గారు, అలాగే సమస్య ఈ అంశాన్ని శ్రీ వేదాంతం సురేష్ బాబు గారు. చాలా దూరం నుంచి వచ్చారు వీరు, మహారాష్ట్ర నుంచి గంట ముందుగానే వచ్చారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. తర్వాత వ్యస్తాక్షరి ఈ అంశాన్ని శ్రీమతి సరస్వతి రామశర్మ గారు నిర్వహిస్తారు. తర్వాత అంత్యాధ్యక్షరి ఈ అంశాన్ని శ్రీ గండికోట కోటిలింగేశ్వర శర్మ గారు నిర్వహిస్తున్నారు. తర్వాత ఈ అంశాన్ని ఈ అష్ట అవధానంలో అత్యంత ప్రముఖమైనటువంటి భూమికను పోషించేది అప్రస్తుత ప్రశంస. ఈ అంశం ద్వారానే ప్రేక్షకులకి అవధానికి పృచ్ఛకుడికి మధ్య నవ్వులు పూయించే ఒక అందమైన తోట. ఆ అంశాన్ని శ్రీ గొల్లపల్లి రఘురామ శర్మ గారు నిర్వహిస్తున్నారు. ఈ అవధానం ఆశీస్సులతో ఈ అవధానం ప్రారంభమవుతుంది. వారిని ముందు ఆశీర్వదించిన పిదపనే ప్రారంభం చేద్దామని అవధాని గారి ఆలోచన. మీరు ఒక 4 మాటలు మాట్లాడితే వారు చేస్తారు. బ్రహ్మశ్రీ బాలముకుంద శర్మ గారు అవధానాలు చేయడం విన్నాను కానీ చూడడం ఇదే మొదలు. ఇదాక నేను పోలేకపోయిన అవధానాన్ని వారు నిర్వహించారు. మా అనుభవంలో కూడా గుమ్మన గారు రాలేని అవధానాన్ని నేను నిర్వహించాను. బాలముకుంద శర్మ గారు నేను వెళ్లకుండా ఉన్నటువంటి అవధానాన్ని వారు పూర్తి చేస్తున్నారు. ప్రత్యేకించి వారి అవధానాన్ని శ్రద్ధగా వినాలనే సభ అంటే 6 నెలలను ఒక సామెత. ఏ సభ కూడా సకాలంలో ఆరంభించబడదు. ఇది భారతదేశం యొక్క ఆచారం. అందుకని ఆలస్యాన్ని అందరం మనస్సులోనే క్షమించుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో పుట్టినందుకు, భారతదేశంలో పుట్టి ఇంకొక పని చేయరాడు. మనం ఇక్కడి వాళ్ళమే కనుక ఆలస్యాన్ని అలవాటు చేసుకోవాలి. అయితే మా అవధానాల్లో ఆలస్యం సహించబడేది కాదు, కానీ తప్పనిసరిగా సహించవలసిన పరిస్థితులు కూడా కొన్ని వచ్చినాయి. మన ముఖ్యమంత్రి గారు శాసనసభ్యుల్లో ఉన్నప్పుడు కోట్లింగాల గుడిలో ఒక అవధానం పెట్టారు. వారు వస్తున్నారని పేరుతో 4 గంటలు ఆలస్యమైంది. అంటే ఆ లోపల 2 అవధానాలు అయిపోయాయి.
నేను వారు ఎలాగో రారు, ఇక మనం అందరం లేకపోతే వినేవాళ్ళు పోతే మరి ఎవరితో అవధానం చేయాలి, అందుకని వినేవాళ్ళందరినీ కూర్చునేటట్టుగా ప్రార్థించి అవధానం చేద్దామని చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కొత్త అనుభవాలు చాలా ఉంటాయి. నేను వికారాబాద్లో నా 50వ అవధానం చేశాను. రాత్రి 12:30 గంటలకు ఆరంభమైంది. సాయంత్రం 6 గంటలకు అనుకుంటే 12:30కి ఆరంభమైంది. శ్రోతలు కేవలం 9 మంది మాత్రమే, ప్రేక్షకులు 8 మంది. అది మా 50వ అవధానం. అంటే ఇట్లాంటి ఎన్నో అనుభవాలు అవధానాలకు కలుగుతాయి. అందరికంటే గొప్ప అవధానులు శ్రోతలే. ఎందుకంటే వారు గంట ముందొస్తారు, తర్వాత మాట్లాడుకుంటూ ఇంకో గంట లేట్గా పోతారు. ఎందుకంటే అవధానం గురించి చర్చించుకుంటారు కదా, కలిసినప్పుడు వాళ్ళు చర్చించుకుంటారు కనుక ఆలస్యమైంది. అంటే ఇక్కడ ప్రముఖ అవధానులు శ్రోతలేనే చెప్పాలి నిజానికి. ఎందుకంటే శ్రోతలు లేకుండా అవధానం ఎంత గొప్పవాడు కూడా చేయలేడు కనుక ఈరోజు ఇది పల్లెటూరు కావడం ఒకటి, నిర్వాహకులు తొలిసారిగా కార్యక్రమాన్ని నిర్వహించడం ఒకటి, రెండవది దూర ప్రాంతాల యొక్క సమాహారంగా ఈ ఆలస్యము జరిగింది. అందుకని అవధానం ఆలస్యమైన కొద్దీ అవధానికి కూడా ఆయాసం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మొదలుపెట్టినప్పుడు కదా ఆయన ఆయాసం. అవధానం చేయాలి. ఆలస్యమున కన్నా ఆలస్యము వల్ల అమృతం విషం అని ఒక చిన్న సామెత ఉన్నది. కాదు, ఇక్కడ విషయాన్ని కూడా అమృతం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రశ్నలన్నీ కూడా ఒక రకంగా విషమములుగానే ఉంటాయి, సమములుగా ఉండవు. ఎందుకంటే విషశబ్దమునకు అది ఒక్కటే కాదు అర్థం. కొట్టుగా నిండుగా విషము ఘోర విషోరగముల్ నగల్ సతీ సత్తమ చూడమున్ ఘన విషప్రభువుల్. ఈశ్వరాయత్తము సర్వమండ్రు విషయాంతర నిగ్రహము శంకర అని మేము ఒక అవధానంలో ప్రార్థించినాం. ఎందుకంటే ఆయనకు పుట్టుక నిండుగా విషం, గరడ కంఠుడు గారు పుట్టుక నిండుగా విషము ఘోర విషోరగములు నగలు. ఆయన నగలన్నీ కూడా విషోరగములే. సతీ సత్తమ చూడమున్ ఘన విషప్రభు. సతీ సత్తమ అంటే భార్య, మరియు చూడము అంటే వారు అని గంగాదేవి ఒకటి, ఘన విషప్రభు. తలపై విషంబు ఉవ్వెత్తుగా పారు. గంగాదేవి తలపై నుంచి పారుతుంటారు. తలపై విషంబు ఉవ్వెత్తుగా పారు. నేత్రముల నెంచినతో విషమత్వం. ఆయన 3 కన్నులు ఉన్నాయి, బేసి కన్నులు, విషమత్వం. అయినప్పటికీ ఈశ్వరాయత్తము సర్వమండ్రు. ఏమంటారు, శివుడాజ్ఞ లేక చీమ కూడా జరగదు అని అంటారు. అందుకని మనకెంత ఉత్సాహం ఉన్నా ఈ కార్యక్రమాలు ఇలాగే ఆలస్యం జరుగుతుంటారో కానీ జరిగేవి కాదు. అది రోజు జరుపుకునే టీ లాంటిది కాదు, ఎప్పుడో కానీ జరుగుతాయి. ఆ జరిగే వాటిని ఎంత ఓపికతోడైనా మనం సహించాలి. ఎంత ఓపికతోడైనా నోరునితో గుణపములు కండలు. అక్కడ గనిలో కండలు కరుగుతున్నాయి, గుణపాలు కరుగుతూ ఉండగా రత్నాలు వస్తున్నాయి. ఇక్కడ అలాంటిదే, దానికి దీనికి తేడా లేదని ఇదే మాట కట్టమంచి వారు అన్నారు ఒకప్పుడు, కాకపోతే మాటల్లో అన్నారు. అలాంటి ఈ సాహిత్యపు కసరత్తు ఒక రకంగా ఇది ఒక సర్కస్ ఫీటు. ఆ సర్కస్ ఫీట్లలో ఏమాత్రం కొంచెం గతి తప్పినా కింద పడి అవయవ లోపమో ఏదో జరుగుతుంది. సాహిత్యం ఈ ఇక్కడి కసరత్తులో కవి కొంచెము అటు ఇటు జరిగినా అది రసాభాస అవుతుంది. ఎంత సుసంపన్నం చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వారందరికీ కూడా సభాముఖంగా పేరు పేరున నమస్కారం చేస్తున్నాం. ఈనాడు ఇక్కడ కూడా అలాంటి చరిత్రలో నిలిచిపోయే మరొక అవధానం ప్రార్థనతో మొదలు పెడతారు. శ్రీనగజాత్మనందనుడు రిక్త రిపుండు. శ్రీనగజాత్మనందనుడు రిక్త రిపుండు విశిష్ట సూనుడవు. ఏనుగు మోము సామిని
గణేశుని మూషిక వాహనాధిపున్ మానసమందు నిత్య మహిమప్రదమూర్తిగా గౌరవింతునో జ్ఞాన సరస్వతి సలిల జాత ముఖాంచిత వాగధీశ్వరీ. నిరతము కార్యనిష్ఠులును నిత్య పురోహితులు నిరతము కార్యనిష్ఠులును నిత్య పురోహితులాదితాతలున్ నిరతము శంకరార్చన పునీతుడనంతుడు రాముడే ఇలన్ నిరతము శాస్త్రవాక్య పరినిష్ఠుడు కీర్తి గరిష్ఠ గణ్యుడున్ నిరతము సత్యశీలి వరణీయుడు మత్ప్రథమోపదిష్టయున్. షట్కోణస్థిత రూపాం సుమేరు శృంగోద్భాసిత నగరస్థాం కళ్యాణీం వరకంజదళాక్షీం కౌస్తుభచూడామణిభూషావాసాం త్రిగుణాతీత పరాం వందే గోలోకాశ్రమ మందిరవాసాం త్రిగుణాతీత పరాం వందే. సుందర సురుచిర శోభల నందముగా నలరు పద్మనాభుని పల్లిన్. సుందర సురుచిర శోభల నందముగా నలరు పద్మనాభుని పల్లిన్. అందరి సదయను నేడిల ముందర యవధానమునిక మొదలెట్టెదనే. పద్మనాభంపల్లి అంటేనే ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగడానికి మాతృక 40 ఏళ్ల కింద పడింది. 81లో మా పెద్దవాళ్లతో నేను ఇక్కడికి వచ్చినప్పుడు అనంతరామరావు అన్నయ్య గారు మడిపంచె కట్టుకొని తాంబాళంలో రోకల బండను నిలబెట్టి చుట్టూ తిరుగుతూ రామతారకాన్ని జపిస్తూ ఎవరి వైపు చూడకుండా ఫలానా వారిని వచ్చిన వాళ్ళందరి గురించి ఏమేం జరుగుతుందో చెప్పేవారు. ఎంత సత్యం అవి అంటే అప్పుడు నా గురించి చెప్తున్న వాటిని మా పెద్దవాళ్ళు కాగితం మీద రాసి పెట్టినారు. ఇప్పుడు అవన్నీ నిజమై కూర్చున్నాయి. దాంట్లో ఈ పాండిత్యం కూడా వస్తుంది అని వారు ఆనాడు చెప్పిన మాట ఒకటి. మనకు కనబడే గోడలు, రోడ్లు ఇవి కాదు. ఇక్కడ ఉండే అనుభూతి వేరు. అనుభవ ప్రధానంగా ప్రపంచమంతా తిరుగుతాం, కానీ అనుభూతి ఎక్కడ దొరుకుతుందని మనం గుర్తుపట్టాం. ఆ అనుభూతి కోసం ఆనాడు వారు చెప్పిన ఏ మాట ఉన్నదో ఆ రుణ నివృత్తి చేసుకునే నా వంతు సేవలో భాగంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. అట్లాగే ఒక కటకా వేస్తే వెలిగే బుగ్గకు ప్రసారమవుతున్న కరెంటు తెలియనట్టుగా, కనబడకుండానే కరెంటు ప్రసారమవుతున్నట్టుగా ఈ సభలో కూర్చున్నటువంటి పెద్దల ఆశీస్సులు కూడా ఇక్కడికి ప్రేరణగా నిలుస్తూ ఈ అవధానాన్ని సక్రమంగా సరస్వతీమాత విజయవంతం చేస్తుంది అని నేను భావిస్తూ, శాస్త్రంలో ఒక మాట ఉంటుంది, యథాదర్వి అని. వంట చేస్తున్నప్పుడు గిన్నెలో కలుపుతున్నది గంటే,
కానీ మనం ఏమంటామంటే నేను గలుపుతున్నాను అంటాం. ఆ వెనక ఆ నేను అనే మాటతో ఉండే ప్రేరక శక్తి లేకపోతే గంటె స్వయంగా తిరగలేదు. అట్లా ఆ ప్రేరక శక్తిగా నిలిచినటువంటి సరస్వతి మాత, మా గోత్ర వంశ పూర్వజులైన పెద్దలు, ఈ సభలో కూర్చున్న పెద్దలు, వీళ్ళందరి ఆశీస్సులే ఆ ప్రేరణగా నడుస్తాయని నేను భావిస్తూ 2 మాటలు చెప్పి అవధానంలోకి వెళుతున్నాను. అవధానాలు అనేకం సాగుతున్నాయి. 100 ఏళ్లుగా అవధానాలు ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాం. కానీ అవధానంలో ప్రయోగశీలత తక్కువైంది, ఛాలెంజ్ తక్కువైందని నాకు అనిపించే మాట. అది ఇంకా ముందుకు కొనసాగాలి. దాంట్లో పృచ్ఛకుల విషయంలో నేను గమనించినంతలో అష్టకాల పెదనాన్నగారి అవధానంలో కూర్చున్నాను, గుమ్మన గారి అవధానంలో కూర్చున్నాను, అయాచితం గారి, నాగమణి శర్మ అందరి అవధానంలో కూర్చున్నాను. పృచ్ఛకులు ముందే ఇచ్చిన అంశాల వల్ల వాళ్ళు ఎక్కడో తీసుకొని రావడమా లేకపోతే ముందే శోధన చేసుకొని రావడమా జరుగుతుంది. కేవలం అవధానికి మాత్రమే జరుగుతుంది. అట్లా కాకుండా పృచ్ఛకులు కూడా సత్యస్ఫురణగా అంశము తయారు చేయాలి అనే ప్రక్రియలో భాగంగా ఈ అవధానం గురించి మాట్లాడుతున్నాం. అవధానిద్వయం వచ్చినారు, వారికి స్వాగతం. ముందుకు రండి, మీరు సమీపమునందున కూర్చోనండి. అట్లా అప్పటికప్పుడు తయారు కావాలి. పృచ్ఛకులు ప్రశ్నాంశము కూడా అని ఈ పృచ్ఛకులు అనే అంశం వచ్చింది. ప్రాశ్నికులు అని కూడా అంటారు. కనుక వేదిక మీదకి పిలిచిన తర్వాతనే వీళ్లకు అంశాలు ఇవ్వాలి. ఆ అంశాలకు వాళ్ళు అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి అని ఆ ప్రక్రియ ఇప్పుడు నడుస్తుంది ప్రయోగాత్మకంగా. కాబట్టి ఇంకా ఎంతోమంది అవధానులు సిద్ధంగా అవధానాన్ని, దాంట్లో నేను సమన్వయకర్త. వారు రావడానికి సిద్ధంగా ఉన్న ఒకవైపు వైద్యుడు, ఇంకోవైపు కుటుంబం కలిసి 2 రెట్టెలు పట్టేసరికి వారు రాలేకపోయినారు. దానితో పడిరాపిడుగు పంతుల మీద అని వాడు వచ్చి నా మీద పడ్డారు. సరే అని స్థానం వారిది కాబట్టి, సరస్వతి స్వరూపులు బ్రాహ్మీ విభూషణులు కాబట్టి, స్థానం వారిది కాబట్టి అట్లా కూర్చోవడం వల్ల నా అవధానం పూర్తయినట్టున్నారు. అట్లాగే వారు రాలేని స్థితిలో నేను వెళ్ళినాను. వారే చెప్పారు. గుమ్మన గారు వెళ్ళలేని స్థితిలో అష్టగారు పెదనాన్నగారు వెళ్ళారని చెప్పినారు. వెంకట్రావుపేట రామకృష్ణ అవధాన గారు వెళ్ళలేని స్థితిలో గుమ్మన గారు వెళ్ళినారు. ఈ పరంపరలో ఇవాళ నేను కూడా డుమ్మా కొడితే బాగుంటుందా అని కూడా ఆలోచన చేసినాను. ఎందుకంటే తర్వాత చరణు, రాజశేఖరు వీళ్ళందరూ సిద్ధంగా ఉన్న భవిష్యత్ అవధానులు వీళ్ళందరూ కూడా. కనుక అవధానం అనగా ఏకాగ్రత చూపడం. నేను చిన్నప్పటి అవధానాలకు ఇప్పటికీ గమనించిన మార్పు ఏమిటంటే, శ్రోతలుగా కూర్చునేవాడు. కానీ ఇప్పుడేమైందంటే పృచ్ఛకుల దగ్గరనే కాదు, శ్రోతల దగ్గర కూడా కాగితాలు కళాలు సిద్ధంగా ఉంటున్నాయి అన్ని రాసుకోవడానికి. అవధానం మీద ఉన్న శ్రద్ధను అది చూయిస్తుంది. చాలామంది కాగితాలు పట్టుకొని రాసుకోవడం, కానీ అవధానం మీద ఉన్న ఆసక్తిని కాగితాలు సూచించవు. కాగితం లేకుండా ఉండి నేను చెప్పిన పద్యాలన్నీ మళ్ళీ మీరు చెప్తే కూడా అవధానం అవుతుంది. అవధానం మీద శ్రద్ధ కనబడుతోంది, అవధానం మీద ఆసక్తి కనబడాలి అని నేను కోరుతున్నాను. కూర్చున్న వాళ్ళు అట్లా చెప్పవచ్చు. విఠాల చంద్రమౌళి శాస్త్రి గారు అట్లా చెప్పి అవధాని అయినారు వారు. కనుక అట్లా చెప్పగలిగిన సాధన కూడా యువకులు ఎక్కువ మంది వచ్చినారు. కనుక ఆ సాధన అందరూ చేయాల్సిందిగా మనవి చేస్తూ, ప్రాణము ఓసె తండ్రి తను భాగము చేసే తల్లి. తల్లి తండ్రి ప్రాణము శరీరం ఇచ్చినారు. ఆ భాగం నుంచి వచ్చినటువంటి ఈ శరీరం కేవలం నిమిత్త మాత్రంగా ఇక్కడ కూర్చున్న స్వభావంగా భావిస్తూ, పెద్దల ప్రేరణగా అమ్మ ఆశీస్సులతో ఈ కార్యక్రమం నడవాల్సిందిగా కోరుతూ, ముందుగా ఏది చెప్పినప్పటికీ అమ్మ ఏవైనా పదాలు ఇవ్వాలి కాబట్టి మా అవధానంలో ముందు దత్తపదితో ప్రారంభం చేస్తుంటాం. ఆదిలోనే హంసపాదుగా నిషిద్ధం వద్దని నాకు అనిపించే మాట కాబట్టి దత్తపది కార్యక్రమంతో ప్రారంభం. ఈరోజు ఈ పద్మనాభునిపల్లిలో
పద్మనాభస్వామి యొక్క ప్రాంగణంలో మనం ఉన్నాం కనుక అనంత, పద్మనాభ, హనుమ, హరహర ఈ పదాలను ఉపయోగిస్తూ మీ స్వేచ్ఛా వృత్తంలో ఈనాటి ఈ సభా వైశిష్ట్యాన్ని కనుల పండుగగా అనడానికంటే ఈ శ్రోత్ర పేయంగా మీరు వర్ణించాలని కోరుతూ ఉన్నాం. అనంత, పద్మనాభ, హనుమ, హరిహర స్వేచ్ఛా వృత్తం. వృత్తంలో హరహర సభా వైశిష్ట్యాన్ని వర్ణించమని చెప్తూ విధించారు. ఇప్పుడు అవధాని గారు తర్వాత నిషిద్ధాక్షరి ప్రశ్నను సంధించండి. మొదటి పాదం తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సభా సరస్వతి నమస్సుమాంజలుడు. క్షేత్రం అనంత పద్మనాభ స్వామి, ఊరి పేరు పద్మనాభనిపల్లె కాబట్టి అనంత పద్మనాభ స్వామిని వర్ణించవలసిందిగా కోరుతున్నాం. బాగుంది. ఊరి పేరు అనంతపల్లి, అనంత పద్మనాభ స్వామి యొక్క రూపరేఖ విలాసాన్ని గురించి చెప్పమని వారు నిషిద్ధాక్షరి స్వేచ్ఛావృత్తమే అన్నారు కదా నారాయణ. తర్వాత వర్ణనాంశం సరే. తర్వాత వర్ణన జనమంచి ఫణీంద్ర శర్మ గారు. నమస్కారం. సభా సరస్వతి మరియు అవధాని వర్యులు బాలముకుంద శర్మ గారికి నా పేరు జన్మంచి పండిత ప్రసాద్. ఈరోజు మా సమూహం రామం భజే శ్యామలం సమూహంలోని కవులందరికీ ఆ రాముని కృప కలగాలని మీరు రాముణ్ణి వర్ణిస్తూ రామం భజే శ్యామలానికి ఆశీర్వచనాలు ఇచ్చే ఆశీపూర్వకంగా వర్ణన చేయండి. రామం భజే శ్యామలం అనే సమూహము ద్వారా ఈరోజు అవధాన కార్యక్రమం ఏర్పాటైంది. దానికి సంబంధించినటువంటి అంశాన్నే వర్ణనలో ఇవ్వడం జరిగింది ఫణీంద్ర శర్మ గారు. తర్వాత న్యస్తాక్షరి సమస్య వేదాంతం సురేష్ బాబు గారు. సభకు నమస్కారం. సభ్యులందరికీ నమస్కారం. సభ్యులందరికీ నమస్కారం. నిత్య సమస్య ఇల్లాలింతెగటార్చే భానుకుల రాజేంద్రుండు యజ్ఞార్థి అయి. ఇల్లాలింతెగటార్చే భానుకుల రాజేంద్రుండు యజ్ఞార్థి అయి. తెగటార్చే భానుకుల రాజేంద్రుండు యజ్ఞార్థి అయి. తర్వాత న్యస్తాక్షరి మల్లావజ్జల చంద్రశేఖర్ శర్మ గారు. సభలో ఉన్న సరస్వతి పుత్రులందరికీ నమస్కారం. అవధాని గారికి నమస్కారం. న్యస్తాక్షరిలో వృత్తం ఉత్పలమాల. మొదటి పాదం రెండవ అక్షరం సి, రెండవ పాదం ఐదవ అక్షరం సి మంచి సా, రెండవ పాదం ఐదవ అక్షరం రా, మూడవ పాదం ఏడవ అక్షరం పా, నాలుగవ పాదం తొమ్మిదవ అక్షరం తి. సిరిపతి అనుకున్నాను. సిరిపతి సాక్షాత్తు అనంత పద్మనాభ స్వామిని ఈ సభకు విచ్చేయమని ఈ అవధానాన్ని మళ్ళీ చెప్పండి. మొదటి పాదం రెండవ అక్షరం చెప్పండి. మొదటి పాదం రెండవ అక్షరం సి. అంటే ఇక్కడ సీతాపతి అంటే రెండవ పాదం ఐదవ అక్షరం రి.
మూడవ పాదం ఏడవ అక్షరం ప, నాలుగవ పాదం తొమ్మిదవ అక్షరం తి. అనంత పద్మనాభ స్వామిని ఈ సభకు ఇచ్చేసి అందరి ఉత్పలమాన మా ప్రార్థన. న్యస్తాక్షరిలో అక్షరాలు ఏ ఏ పాదంలో ఏ సంఖ్యలో ఏమేమి హల్లులు అనేవి విధించడం జరిగింది. ఇప్పుడు వ్యస్తాక్షరి శ్రీ సరస్వతి రామశర్మ గారు. వాసిగనంతరామ సరస్వతి మాత ముందే సూచించినట్టుగా ఈ స్థానీయమైన విషయాలే వస్తాయని అష్టకాల పెద్ద నాన్నగారు అన్నారు. ఒక రకంగా చూస్తే కొంచెం సాధన చేస్తే ఒక్క పద్యంలోనే ఇవన్నీ పడిపోయే అవకాశాలే కనబడుతున్నాయి. వీటికి ఇన్ని పద్యాలు అవసరం లేకుండా ఇన్ని పద్యాల అంటే 8 అంశాలను ఒక పద్యంలోకి తీసుకురావడమే అవధానం అన్న ఒక ప్రక్రియ ఉన్నది. అది 8 పద్యాలు చెప్పడము ఒక ప్రక్రియ. అట్లా న్యస్తము అవి కనుక వాసిగనంతరాముని నివాసము సభా సరస్వతికి వాసిగనంతరాముని నాకు ఇచ్చిందే వ్యస్తం కాబట్టి నేను మధ్యలో రావచ్చును. ఒక నిమిషం రాసుకోండి. వ్యస్తాక్షరిలో మొదటి ఆవృత్తంలో 5వ అక్షరం మా, 9వ అక్షరం మ్యా, మొదటి 4 ఆవృత్తాలకి ఒకసారి ఇస్తున్నాను. విధానం కాదు. వాసిగనంతరాముని మీరు ఇక్కడ పెట్టిన తీసుకోవచ్చు. సిద్ధాక్షరి చందం అన్నారు కదా. వాసిగనంతరాముని నివాసము వాసిగనంతరాముని నివాసము భాసిత పద్మనాభ వాసిగనంతరాముని నివాసము భాసిత పద్మనాభ సం వాసిగనంతరాముని నివాసము భాసిగ పద్మనాభ. రాస్తున్నారా? 2 పదాలు ఇవి కూడా వస్తున్నాయంటే అయ్యా ఒక పాదం అయిపోయింది. వాసిగనంతరాముని నివాసము భాసిత పద్మనాభసం ఉమాపతి పద్మనాభ శర్మ. అయితే లక్ష్మీపతి పద్మనాభుడు అవుతాడు. పద్మనాభుడు నారాయణుడు కాబట్టి ప్రసిద్ధుడైన వాడు ఎవరంటే ఉమాపతి పద్మనాభుడు అని చెప్తారు. అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకుడికి అలాగే వ్యస్తాక్షరికి సంబంధించిన పృచ్ఛకులకు వీరికి సమయము వారి ఇష్టం ఉన్నప్పుడు ఇవ్వవచ్చు. వీరికైతే మరీ స్వేచ్ఛ. వారికి మళ్ళీ అయిపోయింది ఆయన చెప్పి ఆయన అది కూడా అయిపోయింది. ఆయన అనుకూలంగా చెప్తారు. మీరు మీ అనుకూలంగా అప్పుడు పక్షం ఇవ్వండి. చేసినాను ముందుకు చేసినా కానీ ఇక్కడ చెల్లెన్నీకును నాకు నింక ఉదరంగాయ చెల్లెన్నీకును నాకు నింక కుదరంజేయంగ వాడెవ్వడో చెల్లెన్నీకును నాకు నింక కుదరంజేయంగ వాడెవ్వడో చెల్లెన్నీకును నాకు నింక చెల్లెన్నీకును నాకు నింక ఉదరంజేయంగ వారెవ్వరు చేయంగ వారెవ్వరో అనండి.
చెల్లెన్నీకును నాకు నింక కుదురంచేయంగా వారెవ్వరో వ్యస్తాక్షరి 3 4 రక్ష. వ్యస్తాక్షరి 3 4 రక్ష. వ్యస్తాక్షరి 3 4 అక్షరాలు రక్ష అన్నారు కదా, 2 అక్షరాలు ఇచ్చారు. వరుసగా అయిపోతుందమ్మా. ఆ సమయం బట్టి కానీ 3 4 వరుస ఇస్తే మాకు సౌకర్యం చేసినట్టు అవుతుంది. అంటే సరస్వతి కనుక అనుగ్రహిస్తున్నాడు. ఇంకా వరుసగా ఇవ్వద్దాం. ఆశిగనంతరాముని నివాసము భాసిత పద్మనాభ సం వస్తున్నా అది వేస్తాను. నిషేధమా మొదలు పెట్టుకుంటారు. శ్రీ నిషేధం ఇది ఊరింది ఇది. చెన్నకందం చెన్నకందం రా శ్రీ నిషేధం రావద్దు. శ్రీ నిషేధం అన్నారా చాలా సరే. ధీ షా మళ్ళీ ఎకారం నిషేధం. శ్రీ షా నిషేధం. దా అప్రస్తుత అవధాని గారు దేవతను అగ్నిముఖులు అంటారు కదా, దేవతను అంటే అగ్నిని ముఖంలో నోట్లో పెట్టుకున్న వాళ్ళ, మరి సిగరెట్ తాగే వాళ్ళు ఏమంటారు అని? పూర్వముఖులు, అగ్ని పూర్వముఖులు. మానేసేది మా మా భూ మళ్ళీ మానేసేది. షా ఈశ శ్రీద భూష. చెన్నకంద లక్షణాలు చెప్పాలి ఒకసారి, రుచికులకు అవగాహన ఉంటుంది. కానీ 2 4 పాదాల్లో జగన స్థానం కాకుండా మిగతా అన్ని గురువులే ఉండాలి. కందపద్యంలో విపులాకందము, పశ్చాకందము, చెన్నకందము, మామూలుగా మనం వాడే కందం, ఇట్లా భేదాలు ఉన్నాయి. కొత్త ఛందస్సుతో ఒక పద్యమైనా చెప్పడం నా అవధానాల్లో నేను పెట్టుకున్న ప్రక్రియ కనుక ఇప్పుడు ధీష శ్రీద భూష అని నిషిద్ధాక్షరి మొదటి పాదం పూర్తయింది. వాసిగనంతరాముని నివాసము భాసిత పద్మనాభ సంవాసిత
ఇది వాసిత నివాసం. వాసిగనంతరాముని నివాసము భాసిత పద్మనాభ సంవాసిత. సంవాసిత పద్యకృద్ధనుమ వైఖరి. మీకు వస్తుంది. అవధాని గారు సంవాసిత సంవాసిత రీతి కృద్ధనుమ వైఖరి. సంవాసిత తెలుసు. మీరు మమ్మల్ని పరీక్ష చేయాలి, మిమ్మల్ని కూడా పరీక్ష చేయాలి కదా. అవలక్షణం అంటే అవలక్షణము ఇది అవధానం అంటే అవధానం ఇది ఇంటికి ఒకే సమాధానం. అవధానం అవలక్షణం కాదు అని మళ్ళీ ఇక్కడ ఇదేదే అంటే దానికి ఇది సమానం కాదు. సంవాసిత భూరి వాసిగనంతరాముని నివాసము భాసిత పద్మనాభ సంవాసిత భూరి. సంవాసిత భూరి కృద్ధనుమ. సంవాసిత భూరి కృద్ధనుమ. వైఖరి పద్యము సంవాసిత భూరి కృద్ధనుమ వైఖరి పద్యము. మరొకసారి 1:8 క్ష. సంవాసిత భూరి కృద్ధనుమ వైఖరి పద్య కవిత్వ రూపమై. సంవాసిత భూరి కృద్ధనుమ వైఖరి పద్య కవిత్వ రూపమై. అవధాని గారు కవికి కపికి తేడాలేమిటి? ఒడ్ల గింజకు ఒడ్ల గడ్డి పరకకు మధ్యన ఉండేంత పొల్లు ఉన్నంత తేడా ఉంటుంది. పొలుసు ఉంటుంది అక్కడ, పొలుసు అనేది పి లేకపోతే పి. ఇంకొంచెం స్పష్టంగా కావాలని మీకు అనిపిస్తుంది, మీకు నాకు ఉండే తేడా. ప్రతిదానికి నన్ను పోల్చుకోవడం మంచిగా ఉంటుంది, ప్రతిదానికి మమ్మల్ని పోల్చుకోవడం. అడుక్కునే వాళ్ళకి కదా పెట్టాలి, ఇచ్చేవాడిని అడుక్కుంటారు కదా. ఇంటి పేరే గొల్లపల్లి, లాగు లవత్తు తీస్తే అది గోలపల్లి కనుక వారికి సముచితమైన అంశాన్ని ఇచ్చింది. కొనసాగించవచ్చు. రెండవ ప్రశ్న వస్తే ఇది అప్రస్తుతం ఎప్పుడు కూడా ఒక ప్రశ్నతో ముగించుకోవాలి. సంవాసిత భూరికృద్ధనుమ వైఖరి పద్య కవిత్వ రూపమై. కవి తొలుతలోనే తెల్లంబయ్యను నీదు వర్తనము సంధింపంగ వేయేటికిన్. చెల్లెన్నీకును నాకు నింక కుదురంజేయంగ వారెవ్వరు. తెల్లంబయ్యను నీదు వర్తనము సంధింపంగ వేయేటికిన్.
రాసిన వారి కంపగ వ్రా అంటాం కనుక వాగు క్రావడివ్వడం. రాసిన వారి కంపగ దేవతలు ఊరేగేప్పుడు గోవింద గోవింద అంటారు. శవాన్ని ఊరేగించేటప్పుడు కూడా గోవింద గోవింద అంటారు. దేవతలు ఊరేగించేటప్పుడు కూడా గోవింద గోవింద అని అంటారు. శవం తీసుకుపోయేటప్పుడు కూడా గోవింద గోవింద అంటారు. మరి ఏంటిది గోవింద? శుభానికైనా అశుభానికైనా పనికి వచ్చేటి ఉన్నాయి. దాంట్లో నువ్వులు, దర్భ, బ్రాహ్మడు, భగవన్నామం ఎప్పటికీ పనికి వస్తాయి. రెండో పదంలో ఆగి మీ బాధ్యత నేను గుర్తు చేస్తున్నానని కాదు, మీ బాధ్యత ఒకటే అవధాని కష్టమైన దాన్ని సాధ్యం చేసుకోవడం. రాసిన వారి కంపగ హరౌంహర హరౌంహర ఉమా భువిన్. రాసిన వారి కంపగ హరౌంహర సత్కృపణీయుమా భువిన్. వాసిగనంతరాముని నివాసము భాసిత పద్మనాభ సంవాసిత భూరి క్రుద్ధనుమ వైఖరి పద్య కవిత్వ రూపమై. రాసిన వారి కంపగ హరౌంహర సత్కృపణీయుమా భువిన్. ఈయన స్త్రీ నిషేధమే పట్టుకున్నాడు. ఈయన ముందర ఎవరు స్త్రీ అని పెట్టకండి ఈ పేరు. కా నిషేధం చేయవచ్చు. చుకుడికి అవకాశం ఉంటుంది. హల్లు అదే రావచ్చు, కానీ అచ్చు నిషేధం చేసుకోవచ్చు. అక్కడ చేయకుండా ప్రాసెస్తాన్ని వదిలేస్తారు. వృక్షకులకు సూచన. గుడి రాకున్నాను, కొమ్ము రాకున్నాను, ఉత్తమం రాకున్నాను నిషేధం వేయవచ్చు. అక్కడ కూడా ఇంకో పట్టుకోవచ్చు. అవధానం వా నిషేధం. కాశీ పోకముందే చెప్తే బాగుంటుంది. కాశీ పోకముందే చెప్తే ఇంకేదైనా. మహిషం అర్థం ఏంటి అని? మహిషం అర్థం ఏంటి అంటుంది. రోజు పాలు దేని తాగుతుండ్రో అది. మహిషి అర్థం ఏంటి? మహిషి మహిషము ఒకటి అనుకుంటారు. అక్కడ భేదం ఉంటుంది. ఎందుకంటే పట్ట మహిషి అంటారు కదా. అవును. స్థానంలో ఉండేటువంటి రాజు యొక్క అర్ధాంగిగా ఇక్కడ
భూమిని పాలించేదానిగా మాహిషంచ శరశ్చంద్ర చంద్రికా ధవళందధి అన్నారు. ఆవు పాలు తాగితే వేడి చేస్తుంది, బర్రెపాలే కొంచెం దేహానికి పుష్టి కాబట్టి, లోకాన్ని పాలించేది బర్రె కాబట్టి దానికి మహిషము అని చెప్పిన. రానిషేధం. నెక్స్ట్ అక్షరం వేసుకోండి, తర్వాత వేసుకోన్నా. ఏం నిషేధం పెట్టరా? మీ అంశమే నిషేధం కదా, మీరు అనుమతిస్తే ఎట్లా వేసుకోండి అంటే అది మీకు వ్యతిరేకం చేసింది. జా నిషేధం. జా ఆయన అవధానం అవుతారని చెప్పిన కదా. డ్భా డ్భా కైరాడ్భా ఉడకనిది ఉడకని ఉడకనిది మిడకబెట్టుడు. 2 మా 6 ర్వా 2 మా 6 ర్వా ర్వా సంయుక్తాక్షరం.